బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది పోయిందంటే రేపెల్లుండి కల్లా ఇంకోటి వస్తుంది, రెడీగా ఉంటది. జర్నలిస్టులకే చూడండి మీరు, మన ఏరియాలో వచ్చేటప్పటికి 10 మంది పోటీలు ఉంటారు ఒక పోస్ట్ కి. హైదరాబాద్ లో ఒక్కడికి కాకపోతే ఇంకోటి కంపెనీలు అదే 2-3 కంపెనీలు పిలిచినప్పుడు మనం ఏమన్నా హైదరాబాద్ వద్దు నాగాం మనం అక్కడ మన దగ్గరనే అన్నటువంటి. కానీ ఆ పరిస్థితి ఆంధ్రాలో వస్తుందా సార్ భవిష్యత్తు ఎప్పుడైనా? అలాగే నేనైతే ఆశపడ్డాను, నేను తెగించి చేసి నాశనం అయ్యమ్మా, వ్యవస్థ నాశనం చేశారు ఇక్కడ రాజకీయ. 10 ఏళ్ళు పడుతుంది కాదు కూడా, అంటే ఇక్కడ ఈ మనకి దాన్ని ఏమంటారు, ఒక కేసీఆర్ లాంటి కావాలండి ఆంధ్రాకి. కేసీఆర్ నా తెలంగాణ అనే పిచ్చతో ఉన్నాడు, మనకి ఇక్కడ వలసవాదులు పరిపాలిస్తున్నారు. మనకి అధికార విపక్షాలు ఇద్దరు వలసవాదులే, వాళ్ళ ఆస్తులన్నీ బెంగళూరులో చెన్నైలోనే ఉంటాయి. మన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మన ఊర్లు బాగుపడాలని ఎవడని కోరుకుంటున్నాడా? తెలంగాణ పల్లెల్లో ఇట్లా తనుకునేది ఉంటుందా? ఊర్లో వదిలిపోవడం ఉందా తెలంగాణ పల్లెల్లో? మన దగ్గరే కదా దరిద్రం. ఎందుకని మనం ప్రజల్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ప్రజల్ని గొడవలు పెట్టి ఒక వర్గాన్ని మన వెనకాల ఉంచుకుందాం. ఇది ఇక్కడ రాజకీయ నాయకులు. వీళ్ళందరి పిల్లలేమో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉంటారు. మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెడితే హైదరాబాదు, బెంగళూరు ఆదాయం తగ్గి మనకు ఆదాయం వస్తుంది, పన్నుల ఆదాయం మనకు వస్తుంది. కనీసం ఆ పని కూడా ఈ రోజు వరకు చేయడు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? వాళ్ళ హెడ్ క్వార్టర్లు, వాళ్ళ ఆఫీసులు. ఇది భారతీయ సిమెంట్స్, ఇటు పక్కన హెరిటేజ్, ఇక్కడ ఎందుకు పెట్టరు? ఇది మనకున్న